సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, ప్రతి ఒక్కరికి తిరిగి తగులుతుంది అని చెప్పడానికి నువ్వు లైవ్ ఎగ్జాంపుల్ మిస్టర్ మంచు విష్ణువర్ధన్ బాబు. బాగా నీట్గా ఉండేది ఎవరు మనకు కనపడుతుంది. ఓకే, ఈ కేసులు ఊరి మీద పెట్టాలి, రాసేటప్పుడు జాగ్రత్త చూసి రాయాలి. ఇవన్నీ వదిలేసేట బిజినెస్ మిస్టేక్స్ ఇవన్నీ. డార్లింగ్స్, ఇకపై నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వాటిని మీరు రీఅప్లోడ్ చేసుకుంటారో లేదా మీ పేజెస్ లో షేర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఎవరికి నా తరపు నుంచి ఎటువంటి స్ట్రైక్స్ అయితే రావు. ఓకే, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇకపోతే ఇప్పటిదాకా నేను మాట్లాడిన ప్రతి మాట, ఏ ఇష్యూ పైన మాట్లాడినా కూడా విత్ ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్, డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్స్ ఇవన్నీ చూపించే నేను మాట్లాడాను. అవన్నీ చూపించిన తర్వాత కూడా నేను మాట్లాడేవన్నీ అబద్ధాలు అండ్ మోసాలు అని చెప్పి పోర్ట్రే చేశారు. కాబట్టి ఇకపై నేను మాట్లాడే వీడియోస్ అన్ని ఫిక్షనల్ అనమాట. అండ్ ఒకవేళ నేను చెప్పే విషయాలు గనక ఎవరైనా చూసి వాళ్ళకి గనక అరే ఇది నేను చేసిన పనికి వాళ్ళ పనిలాగా ఉందే అని మీకు అనిపిస్తే అది కోఇన్సిడెన్స్ అనమాట. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. మనం ఈరోజు వీడియోలో ఫస్ట్ మనోజ్ పైన ఏం కేసులు పెట్టారు, దాన్ని సపోర్ట్ చేసుకుంటూ మన మంచంకుల్ పోలీసు వాళ్ళకి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, అండ్ దానికి కౌంటర్ గా మనోజ్ ఏం స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇవన్నీ చూసిన తర్వాత మనం దీంట్లో ఉండే ఫ్యాక్ట్స్ అండ్ లూప్ హోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ మీకు న్యూస్ లో ఎక్కడ చూసినా ఏదో కనబడతా ఉంటుంది, లైక్ మంచు విష్ణువర్ధన్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు విషయంలో ఏం జరుగుతోంది అనేసి. అండ్ కర్మ ఫలితం అనేది లిటరల్లీ జనాలకి కనిపిస్తుంది. నువ్వు అడ్డమైన పనికిమాల పనులు చేస్తుంటే ఇది తప్పయ్యా అని చెప్పిన పాపానికి ఏ తప్పు చేయని ఒకడిని, వాడి ఫ్యామిలీని మొత్తాన్ని లాగి ఆడిని తప్పుడు కేసులు పెట్టి 2 స్టేట్స్ లో పెట్టి 6 నెలలుగా వాడి టార్చర్ పెడతావు. కర్మ విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్ అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్. అవసరం లేకపోయినా నా ఫ్యామిలీని, మా నాన్నని లాగి ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ చేసి నా కళ్ళ ముందే ఆయన ఏడ్చేలా చేసావు నువ్వు. సో కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, ప్రతి ఒక్కరికి తిరిగి తగులుతుంది అని చెప్పడానికి నువ్వు లైవ్ ఎగ్జాంపుల్ మిస్టర్ మంచు విష్ణువర్ధన్ బాబు. కాకపోతే యాజ్ ఎ పర్సనల్ ఒపీనియన్ నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ద వే హీ థింక్స్ అండ్ ద వే హీ టాక్స్, నా కోసం నిలబడకపోయినా, నాకు సాయం చేయకపోయినా కూడా అవసరం అన్న వాళ్ళకి, హెల్ప్ అన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి తనకు తెలిసినప్పుడు తను హెల్ప్ చేస్తూ వచ్చాడు నేను చూసినంత వరకు. అండ్ యాజ్ అ పర్సన్ నా తిరుపతి కాబట్టి హౌ హీ ఈజ్ అనేది నాకు తెలుసు. కాబట్టి అలాంటి ఒక మనిషిని కొట్టి హాస్పిటలైజ్ చేసి తన మీద కేసులు పెట్టి 7 నెలల పాపను కూడా కేసుల్లోకి లాగి చేయడం అనేది నాట్ కరెక్ట్ అనిపించింది. సో కమింగ్ టు ద పాయింట్, నా మీద 2 స్టేట్స్ లో 2 కేసులు పెట్టారు. అండ్ 2 కేసులకి 4 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ మనోజ్ అన్న పైన ప్రస్తుతానికి 3 సెక్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ యూ కెన్ సీ BNS 329, 351 అండ్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంట. అసలు ఈ సెక్షన్స్ ఏంటి, ఇవి ఏం చెప్తాయి మనం చూద్దాం. ఓకే, BNS 329 అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం డీల్ విత్ క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ హౌస్ ట్రెస్పాస్, ఇళ్లలోకి బలవంతంగా చొరబడడం అండ్ ఇళ్లలోకి దౌర్జన్యంగా రావడం, అదొక కేసు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ BNS 351 అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్. దిస్ సెక్షన్ కవర్స్ థ్రెట్ టు కాజ్ ఇంజురీ టు ఎ పర్సన్, రెప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ థ్రెట్స్ టు కాజ్ ఇంజురీ టు సమ్వన్ ఆర్ పర్సన్ థ్రెటెండ్ కేర్స్ అబౌట్. కొట్టేస్తాను, చంపేస్తాను అని చెప్పడం లేదా కొట్టేయడం. ఇక్కడ దెబ్బలు తింది ఎవరు, హాస్పిటల్ చేరింది ఎవరు, బాగా నీట్ గా ఉండేది ఎవరు మనకు కనపడుతుంది. ఓకే, ఈ కేసులు ఊరి మీద పెట్టాలి. ఊరి మీద పెడుతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను మారుతున్నా చూడు, నేను నా మీద ఏకంగా వీడియో రిలీజ్ చేసినానని చెప్పేసి, ప్రైవేట్ పార్ట్స్ ఇచ్చేసారని చెప్పేసి, ఐడెంటిటీ దోచుకున్నానని చెప్పేసి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లాక్కునేసారని చెప్పేసి కేసులు పెట్టారు నా మీద. నేను చెప్తున్నాను ఐరన్. ఓకే, ఏమన్నా పెడతారు, ఎటన్నా పెడతారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన పోలీస్ స్టేట్మెంట్ ప్రకారంగా కరెక్ట్ కేసులో పెట్టారు, ఇస్తారు. అదేందో నా మీద అది కూడా లేదు. అంటే నా మీద చెప్పడానికి చేయడానికి ఏం లేదు, ఒరే తప్పురా అని చెప్పిన నా మీద కేసులు పెట్టారు. అదే టాపిక్ అనేది కంప్లీట్ డైవర్ట్ అయిపోతుంది. లెట్స్ స్టిక్ టు ద టాపిక్ ఫస్ట్. అండ్ నౌ సెక్షన్ 3/5 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత establishes joint criminal liability. This means that if multiple people work together to commit a crime, each person is equally responsible for the crime, even if they didn't directly participate. అంటే ఒక గుంపును వేసుకొని పోయి కొట్టేశారు, బాధేశారు, ఏమన్నా అటాక్ చేశారు అని చెప్పి. కానీ హాస్పిటల్కి వెళ్ళింది ఎవరు, దెబ్బలు తినింది ఎవరు, డైరెక్ట్ ఆ మెడికల్ స్టేట్మెంట్ చూపించింది ఎవరు మీద ఏం పెడుతున్నారు? పబ్లిక్ గా అరే నన్ను 6 నెలలుగా టార్చర్ చేస్తున్నారు, అదే ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మనోజన్ లాంటి మనిషిని పట్టుకొని ఆస్తుల కోసం వస్తున్నాడు, ఆస్తుల కోసం చేస్తున్నాడు అంటే ఎందుకు అన్ని వదిలేసారు? ఇప్పుడు వెళ్ళిపోయేసి 6 ఏళ్లకు మీరు వెళ్ళి కొట్టి దాని ఒక రియాలిటీ షో అని చెప్పి గోలగోలు చేసి
ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది కూడా రియాలిటీ అని చెప్పండి. ఇది రియాలిటీ, పబ్లిక్ రియాలిటీ షో. దాన్ని మేము ఇంకా రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తాం కాబట్టి ముందు సెన్సేషన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నామని చెప్పండి. బాగుంటది. 6 నెలల్లో వస్తుంది హౌస్ ఆఫ్ మంచు అని వస్తుంది అని నేను ఎన్ని పేర్లు తీసుకునే మాడతా. ఎందుకంటే దిస్ ఇస్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. నేనేం కల్పితాలు చేసి చెప్పట్లేదు, మీరు చెప్పిన మాటలే చెప్తున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. అండ్ నౌ కమింగ్ టు ది స్టేట్మెంట్స్ ఆఫ్ మంచు మోహన్ బాబు గారు. జస్ట్ ఒక సింగిల్ పేపర్, ఆ సైడ్ ఈ సైడ్ ఒక సింగిల్ పేపర్, ద కంప్లైంట్ పేషెంట్ జైల్లో వాడిని. అసలు అది నిజం. చూడండి, స్టేట్మెంట్ ఉంటుంది. డాక్టర్ మోహన్ బాబు గారు. ఇవన్నీ ఇంటర్నెట్ లో ఉన్నాయండి. నేనేం దొంగతనంగా తీసుకొచ్చింది కాదు, నేనేమి తయారు చేసింది కాదు. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. ఓకే సార్. సబ్జెక్ట్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్. You request immediate action against my son Mr. Manoj Kumar Manchu and Mrs. Monica, wife of Manoj Manchu, and their antisocial elements for protection of my life and property. Life could aganga. Nice. Respected sir or madam, I Mohan Babu Manchu, resident of some address, submit the following facts for your urgent attention and necessary actions. Ayyo. I have been residing in the above address for over 10 years. Good for you. On 18/12 some date, my younger son Manoj, who incidentally abandoned my home and returned 4 months ago. వదిలేసి 4 నెలల ముందు వచ్చారు. ఓకే, ఆయన ఏమో నేను సంవత్సరం నుంచి ఉన్నాను, కావాలంటే నా ఫోన్ లొకేషన్ చెక్ చేయండి, మొత్తం హిస్టరీ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అంటున్నాడు. మీరేమో 4 నెలలు అంటున్నారు. ఫోన్ రికార్డ్స్ అని చెక్ చేస్తే మీరు సీసీటీవీ తీసినంత ఈజీ కాదు కదండి. అప్పుడప్పుడే మాట్లాడతారు. ఆలోచించుకోవాలి కదా సార్. పిఆర్టీ రాసేటప్పుడు జాగ్రత్త చూసి రాయాలి. ఇవన్నీ వదిలేసేట బిజినెస్ మిస్టేక్స్. ఇవన్నీ కాజ్ డిస్టర్బెన్స్ ఎట్ మై హౌస్ అలాంగ్ విత్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నాకు ఫోన్ చేసి బెదిరించి మా ఇంట్లో వాళ్ళు చంపేస్తా అన్నారు. అలాంటి యాంటీ ఎలిమెంట్స్ అండి. అవన్నీ మీ దగ్గర కూడా ఉంటాయి. ఏమో వాళ్ళ దగ్గర ఉన్నావు అకార్డింగ్ టు యూ. ఎలా అయితే నేను మీ కొడుకు ప్రైవేట్ పార్ట్స్ చూపించేశాను, క్లిప్పులు రిలీజ్ చేశాను అన్నారో అలాగే వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చేమో. ఉంటాయి ఉండాలి. Who were employed by him. He subsequently left the premises with his wife, Mrs. Monica, leaving behind 7 months old daughter under the care of housemaid and nanny employed by him. అవసరమా సార్? మీ మనవరాలే కదండి, చిన్న బిడ్డ, 7 months old daughter అని మీరు రాస్తున్నారే. ఆ పిల్ల పేరు రాయడం అవసరం ఆ కేసులో, లీగల్ కేసెస్లో? కొంచెం ఉన్నా ఉండాలి సార్. I was informed that my son Manoj had gone to various locations and returned home around 9 p.m. by which time I was already asleep. Okay. The following morning, as I proceeded to attend to my daily activities, I noticed unfamiliar individuals stationed near my house. While at my house in Madhapur at 10:30 a.m., one of my employees informed me that approximately 30 individuals claimed to be associates of Mr. Manoj Manchu forcibly trespassed into my residence. They threatened my staff with dire consequences, evicted them from the property, and declared that no one could enter the house without their permission. మీ ఇంట్లోకి వచ్చి, మీ ఇంట్లోకి మీరు రావాలంటే పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు అనేసి 30 మందిని వేసుకొచ్చి ఇల్లు కబ్జా చేయన్నాడు కదా. బాగుందండి, బాగా సార్. నైస్. These individuals acting under the instructions of my son Manoj and Mrs. Monica. మీకు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం నచ్చలేదు అన్న విషయం తెలిసిందే. మీరు ఆయన పెళ్లికి కూడా పోలేని విషయం కూడా తెలిసిందే. ఆయన ప్రశాంతంగా హ్యాపీగా ఇంకో దగ్గర ఉన్నాడు, ఆయన సినిమాలు ఆయన తీసుకుంటున్నాడు, ఆయన పాటికి ఆయన బతుకుతున్నాడు అన్న విషయం కూడా తెలిసిందే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. I have illegally occupied my home and continue to threaten my employees. I fear for my safety, my valuables and my properties. I don't care about my family, my relations, my son, no, my properties, my valuables, my house. I have been informed that these individuals are waiting for me to return to my house with the intent to harm me and instill fear, compelling me to abandon my residence permanently. All those individuals are antisocial elements and are causing fear and threat to life those who are at my home, including me. I firmly believe that my son Manoj and Mrs. Monica have orchestrated this plan. Orchestrated అంటే ప్లాన్ చేశారండి, నీట్గా బూట్ చేసుకొని బ్లూ ప్రింట్ వేసి ప్లాన్ చేశారండి. దిస్ ప్లాన్ టు అన్లాఫుల్లీ టేక్ పొజిషన్ ఆఫ్ మై హౌస్ త్రూ ఇంటిమిడేషన్ అండ్ ఫోర్స్. I am senior citizen, aged about 78 years. Very good. Their actions supported by hired individuals pose a great threat to my life and property. లైఫ్ కూడా సొంత నాన్న ఆస్తుల కోసం తీసుకునేస్తారు. నైస్ సార్, నైస్ రైటింగ్. వాట్ ఆర్ రైటింగ్ సార్? ఒక పిఆర్ టీమ్ రాసిందా సార్? In light of the circumstances, I kindly request you to immediate intervention to point number 1. Take necessary legal action against my son Manoj, Mrs. Monica and their associates. Associates కూడా అంతా ఒక సిండికేట్ లాగా ఫామ్ వచ్చారనమాట. Point number 2. Evict my son Mr. Manoj and his wife Monica and their unauthorized individuals from my property.
ఆయన పాటకి ఆయన వేరే దగ్గర ఉంటే మీ కొడుకు పోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొట్టినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకొని ఇలా ఇంటికి ఇళ్ళకి వచ్చి కొడతా అంటారండి. నేను పెట్టిన వీడియో ఏమైంది సార్? అప్పుడు గుర్తురాలేదు సార్. మీరు పోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొడతా, నా కొడుకుని ఇంట్లో ఇచ్చి తీసేయండి మరి రాస్తారు సార్. పాయింట్ నెంబర్ 3, ప్రొవైడ్ మీ విత్ అడిక్వేట్ ప్రొటెక్షన్ టు ఇన్ష్యూర్ మై సేఫ్టీ అండ్ అలౌ మీ టు యాక్సెస్ మై హోమ్ వితౌట్ ఫియర్. మీ ఇంట్లోకి పోవడానికి మీకే భయం ఉంది కాబట్టి మీకు ప్రొటెక్షన్ అవన్నీ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. మా ఇంట్లో నుంచి మమ్మల్ని బయట తీసేశారు సార్. నా ఇంట్లో నేను ఉండట్లేదు సార్. 3 నెలలుగా నేను మా ఇంట్లో ఉండట్లేదు సార్. మీ దయా, మీ కొడుకు దయా సార్. అలాంటిది మీరు ఇలాంటి స్టేట్మెంట్లు రాస్తారు సార్. కంప్లీట్ అసలు ఆపోజిట్ వాడు ఏం అడుగుతాడు, ఏం మాట్లాడతాడో ఎగ్జాక్ట్లీ అవే మీరు రాసేస్తారు. ఆపోజిట్ వాడికి మాటలకి ఏముండదు. అన్న అది నేను కదా నా మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడతావు ఏందని ఆలోచిస్తూ ఉన్నారు కదా, అది రాస్తారు సార్. అసలు మీరు your prompt action in this matter would be greatly appreciated. Greatly appreciated. Thank you. Copy to SHO, ACP, DCP, andarki. Very good. Nice work PR team. Fantastic work I say. ఇది మన మనోజన్ పైన వాళ్ళు రాసిన సింగిల్ పేపర్ స్టేట్మెంట్ అనమాట. ఈ పక్క ఆ పక్క కలుసుకొని ఇప్పుడు ఎప్పుడైనా కూడా నిజానికి వెయిటేజ్ ఉంటుందండి. నేను నా మీద పెట్టిన ఫస్ట్ కేస్ సినారియో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 5-6 పేజీలు ఉంటుంది. పిన్ టు పిన్, డేట్ టు డేట్ మొత్తం ఏ రోజు ఏం జరిగింది, నేను అయ్యా ఇది తప్పు, నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాల్ని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు అయ్యా అని చెప్పిన దానికి ప్రైవేట్ పార్ట్ చూపిస్తున్నాను. పాంగ్ క్లిప్పులు రిలీజ్ చేసినాను అనుకుంటే నా మీద ఫేక్ కేసులు పెట్టి నా వస్తువులు లాగేసుకొని నా ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేసి అవసరం లేకపోయినా మా నాన్న దీంట్లోకి లాగి రచ్చ చేసి నా దగ్గర డబ్బులు మొత్తం లాగేసుకొని అప్పటికి ఆకుండా మీరు కేసులు పెట్టినా కూడా నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను అనేసి నించుకోనాను అనేసి ఇంకొక స్టేట్లో ఇంకో కేసు పెట్టి రచ్చ చేసి ఇంత లాగినారే, నన్నే చేస్తున్నారు. సరే నేనంటే బయట వాడిని ఏదో చేసినాను అనుకోవచ్చు, సొంత తమ్ముడు సొంత కొడుకు ఎవడన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు దీనికి సింగిల్ పేజ్ స్టేట్మెంట్ కి మన మనోజ్ అన్న రాసిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఐ జస్ట్ లవ్ ద ఎక్స్ప్లెనేషన్ బ్రో, సీరియస్లీ రాప్ అని కొట్టినాడు. లవ్ యూ బ్రదర్. ప్రెస్ స్టేట్మెంట్ ఫ్రమ్ మనోజ్ మంచు, హైదరాబాద్, 9 December 2024. నా కేసు జరుగుతుంది, ఎడదాకా వచ్చింది అప్డేట్ అనేవి నేను త్వరలోనే ఇస్తాను. అండ్ ఈసారి పేర్లు మెన్షన్ చేసి చెప్తాను, దానికి కొంచెం టైం పడుతుంది. నా వెనక ఉండేది జనాలు, పబ్లిక్ అంతా చూస్తున్నారు అండ్ నాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. సో సూన్, త్వరలోనే, వెరీ సూన్ నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితం అనుభవించుట సత్యమన్నా.